మన రోజుల మించి మానసిక స్థితిలో ప్రారంభించడానికి కాఫీ సహాయపడుతుంది. అయితే మంచి ప్రయోజనాలను పొందాలంటే కాఫీని ఎప్పుడు తాగాలో తెలుసా? దీనికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రిపూట కాఫీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడతాం. రోజులోని ప్రతి సమయానికి దాని స్వంత ప్రత్యేక ప్రయోజనాలతో పాటు లోపాలు కూడా ఉంటాయి. చాలా మందికి ఉదయం లేవగానే కాఫీ తీసుకునే వరకు రోజు ప్రారంభం కాదు. ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల మెదడు, శరీరం మేల్కొంటాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే కాఫీలోని ప్రధాన ఉద్దీపనమైన కెఫిన్ మెదడులోని అడెనోసిన్ గ్రహకాలను అడ్డుకుంటుంది. మనం నిద్రపోకుండా చేస్తోంది. మెటబాలిజం ఒత్తిడిని నియంత్రించడంలో సహాయపడే కార్టిసాల్ అనే హార్మోన్ సహజంగా ఉదయం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ పీక్ టైంలో కాఫీ తాగడం వల్ల మన శరీరం యొక్క సహజ శక్తి స్థాయిలను భర్తీ చేయొచ్చు. ఇది మన రోజును ప్రారంభించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 2 నుండి 3 కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని, మీ జీవితాన్ని పొడిగించుకోవచ్చని చెబుతున్నారు. కొంతమంది నిపుణులు మీ మొదటి కప్పు త్రాగడానికి ముందు మేల్కొన్న తర్వాత కొద్దిసేపు వేచి ఉండాలని సూచిస్తున్నారు. ఇది కార్టిసాల్ స్థాయిలను స్థిరీకరించడానికి అనుమతిస్తోంది. కెఫిన్ యొక్క ప్రభావాన్ని పెంచుతోంది. రాత్రి భోజనం తర్వాత మధ్యాహ్నం కాఫీ తాగడం మంచిది. డిన్నర్ తర్వాత నిద్రమత్తును ఎదుర్కోవడానికి చాలా మంది మరో కప్పు కాఫీ తాగుతారు. ఈ సమయంలో మన శక్తి స్థాయిలు పడిపోతాయి. దీని వల్ల మనం మన పనిపై ఫోకస్ పెట్టడం కష్టమవుతోంది. ఒక కప్పు కాఫీ మన శక్తిని పునరుజ్జీవింపజేయడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతోంది. మధ్యాహ్న కాఫీ మానసిక తీక్షణత, ఉత్పాదకతను పెంచుతోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. తద్వారా మన పని దినంలోని మిగిలిన సమయాన్ని సులభంగా మన పనులు చకచకా చేసుకోవచ్చు. ఈ సమయంలో వినియోగించే కాఫీ మొత్తాన్ని గుర్తించుకోవడం ముఖ్యం. మధ్యాహ్న సమయంలో అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల చికాకు కలిగించవచ్చు లేదా సాయంత్రం తర్వాత మన నిద్రకు భంగం కలిగించవచ్చు. సంభావ్య దుష్ప్రభావాలను నివారించడానికి నిపుణులు మధ్యాహ్నం 1 కప్పు మాత్రమే తాగాలని సిఫారసు చేస్తున్నారు. కాఫీ నిద్ర మానేయాలనుకునే వారికి సూపర్ డ్రింక్. రాత్రిపూట కాఫీ తాగడం సాధారణంగా నిరుత్సాహపరుస్తోందని, ముఖ్యంగా ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట కాఫీ తాగడం వల్ల మన సహజమైన నిద్ర చక్రానికి అంతరాయం కలుగుతుంది. దీనివల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది, ఇంకా నిద్రపోవడం కష్టమవుతోంది. కానీ రాత్రిపూట లేదా షిఫ్టులలో పనిచేసే వారికి మేల్కొని ఉండడానికి కాఫీ అవసరం అవుతుండొచ్చు. కాఫీ తాగే విషయానికి వస్తే టైమింగ్ అంతా ఇంతే. ఉదయం కాఫీ మీ రోజును ప్రారంభించడంలో, మీ సహజ శక్తి స్థాయిలను పెంచడంలో మీకు సహాయపడుతోంది. కానీ మధ్యాహ్నం కాఫీ భోజనం తర్వాత కూలిపోయే శక్తిని తిరిగి పొందడంలో సహాయపడుతోంది. సాయంత్రం కాఫీని జాగ్రత్తగా తీసుకోవాలి. మంచి నిద్ర కావాలంటే సాధారణంగా రాత్రిపూట కాఫీకి దూరంగా ఉండడం మంచిది. చివరిగా కాఫీ తాగడానికి ఉత్తమ సమయం మీ జీవన శైలి, కెఫిన్ పట్ల సహనం, వ్యక్తిగత ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. సాయంత్రం పూట కాఫీ తాగడం రెండంచుల కత్తె లాంటిది. ఒకవైపు సాయంత్రం పనులు లేదా సామాజిక కార్యకలాపాలను పూర్తి చేయడంలో సాయం చేసేందుకు సాయంత్రం శక్తిని అందిస్తుంది. మరోవైపు రాత్రిపూట దగ్గర పడుతుండడం వల్ల కాఫీ తాగడంతో నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. కెఫిన్ కు సున్నితంగా ఉండే వారికి సాయంత్రం వేళలో కొద్దిపాటి మగత లేదా చంచలతను కలిగించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.